సేను నడిగిన సేను చిలక నడిగిన గాని చెట్టు నడిగిన చెట్టు ఎల్రాతి పెట్టతో ఉంటే మూడు ఊళ్ళు ఎలలో, అందువల్ల దానికి ఎల్రాతి మెట్ట అని పేరు. ఆ ఎల్రాతి మెట్టలో మా పొలాలు ఉండేది. అది అప్పుడు నీళ్లు బాగా రాత్రిలో ఆదివారం రోజు రాత్రి అక్కడ పొనుకొని తర్వాత ఎన్నెన్నో బాధలు పడి నీళ్లు పెట్టుకొని పండించుకునేది. ఒక్క కారు పండేది, రెండో కారు కూడా మెట్లు అయ్యేది. ఈరోజు పల్లాలు అయిపోయినాయి. పల్లాలు అయ్యి మామూలుగా పారుదలకి అన్నిటికీ అనుకూలమైనవి. ఆ ఎల్రాతి మెట్ట అంటే మూడు ఊళ్ళు ఎలలు కాబట్టి అది ఎల్రాతి మెట్ట అని దానికి పేరు. ఎల్లరాతి మెట్ట తూము గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఆదివారం మనం సోమశిల డ్యాము నుంచి మన పంట పొలాలకు నీళ్లు అందించడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ద్వారా నీళ్లు రావడం, ఇప్పుడు సోమశిల డ్యాము దాదాపు 120 కిలోమీటర్ల నుంచి 120-130 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి ఆ నీళ్లు రావాలంటే కొన్ని ఉంటాయి మెట్టలు. అలాగే ఎల్లరాతి మెట్ట అనేది ఒకటి ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిలో దాన్ని నిర్మించడం జరిగింది. అది మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళందరూ దానిలో ఆ నీళ్లు తీసుకొని రావడం జరుగుతుంది. దాంట్లో 3 ఊర్లకి, మరీ ముఖ్యంగా విడవలూరు, మేము ఉండే ఊరు విడవలూరు, తర్వాత సౌజల్ల, చౌకచెర్ల, తర్వాత వావెల్ల, 3 ఊర్ల గ్రామ రైతులకి అది అక్కడి నుంచి ఆ నీళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడంటే సునాయాసనంగా నేను మడవలో వేయడం కట్టడం చాలా సులభంగా అయిపోతా ఉంది. ఈ తాత వాళ్ళు వేటగిరి రమణయ్య గారు తాత వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళు చేసేటప్పుడు అల్లివి కానీ మడవలు కట్టుకొని ఎల్లవలు, ఇప్పుడు వర్షాలలో ఏకోజామున అర్ధరాత్రి ఆడే ఉండి ఆదివారాల పూట అందరికీ సెలవులు. ఆదివారం అంటే సెలవులు, ఇంటికాడ ఉంటారు. కానీ అర్ధరాత్రి 12 గంటలప్పుడు పోయి మడవ పారెత్తుకొని గొడవలు ఎత్తుకొని ఆడ మడవ వేసి జాగ్రత్తగా నీళ్లు మనం పొలాలకు అందించి సస్యశ్యామలంగా పొలాలకి నీరు పంపించి ఆరోగ్యకరంగా పంట పొలాలు వేయడం జరుగుతుంది. ఏంటంటే పొలాలకి మరీ ముఖ్యంగా వాన, ఇప్పుడు పడుతుంది వాన, ఈ నీళ్లు ముఖ్యం. అది లేకపోతే డ్యాములో నుంచి వచ్చే నీళ్లు ముఖ్యం. ఇవి కొడకపోతే మోటార్ నీళ్ళు వేయడం జరుగుతుంది. మోటార్ నీళ్లు పెద్దగా అంత ఉపయోగం ఉండదు. కాలువ నీళ్లు మంచి ఉపయోగం, వర్షం నీళ్ళు అమోఘం. ఈ విధంగా వర్షం మెయిన్ ముఖ్యం. ఒక రైతు సోదర సోదరిమణులందరికీ వర్షాలు ముఖ్యం. ఇప్పుడు మనం కాలువ ద్వారా నీళ్లు మన పంట పొలాలకు అందిస్తున్నాం. ఆ విధంగా ఎల్లరాతి మెట్ట, ఈ మెట్ట నుంచి మనకి నీళ్లు అనేది రావడం జరుగుతూ ఉంది. ఎన్నో వంద సంవత్సరాల క్రితం నుంచే చేస్తా ఉన్నారు మన పూర్వీకులు యాన్సిస్టర్స్. ఈ విధంగా దీని గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పూర్వకాలంలో మన పొలాలు చేసే రోజుల్లో ఆ చెరువులు చిన్నవి ఉండేది. వర్షాలు పడి వర్షాల ఆధారంతోనే ఆ రోజుల్లో రైతులు ఆ పంటలు పండిస్తున్నది నీళ్ల ఆధారంగా. తర్వాత రాను రోజుల్లో ఒక్కో ప్రాంతాల్లో ఈ నీటి రిజర్వాయర్లు అంటే నీళ్ల ప్రాజెక్టులు కట్టిన దానివల్ల చాలా బాగా మేలైంది. ఆ విధంగా మన ప్రాంతానికి వస్తే ఈ నెల్లూరు జిల్లాకి వరప్రసాదం అని మన సోమశిల డ్యామ్. ఆ సోమశిల డ్యాములో నీళ్లు వర్షాలు ఎప్పుడన్నా ఒకేసారి అధికంగా వచ్చినా ఆ నీళ్లతో ఉల్లై పెన్నా నది, ఆ నీళ్లు పెన్నా నది కాడి నుంచి పెన్నా నది ద్వారా పారి సంగం ఆనకట్ట దగ్గర అవి పక్కన క్రాస్ అయ్యి బుచ్చిరెడ్డిపాళెం కాడ కలికిరి సిరువు అనే దాంట్లో ఆ నీళ్లు రావడం. అక్కడి నుంచి అదిగో ఆ కాలం పెద్ద కాలం, ఆ పెద్ద కాలం అది. ఆ పెద్ద కాలువ బుచ్చిరెడ్డిపాళెం కాడి నుంచి కిందకి దిగుదాల దాకా ఊటుకూరు దాకా పోయి ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలంగా చేయడం జరుగుతూ ఉంది. అక్కడ బుచ్చిరెడ్డిపాళెం కాడి నుంచి ఇక్కడ పైన ముసారెడ్డి గుంట ఉంది. ముసారెడ్డి గుంట దాని 13వ మైలు అంటారు నీటిపారుదల శాఖ గుర్తులలో. ఆ 13వ మైలు కాడ అవుతూ ఉంది. అక్కడ ఈనుగాలువ అనేది పుడుతుంది. ఈ ఈనుగాలువలో నుంచి ఇది ఈనుగాలువ తల్లి కాలువ అయితే మా ఎల్లరాతిమెట్ట కాలువ దాని పిల్ల కాలువ. ఇదిగో ఎల్లరాతిమెట్ట తూము. ఈ తూము కూడానే మా పొలాలన్నీ పారుదల మారడం జరుగుతూ ఉంటుంది. ఈ తూము కాడ కనీసం 150 చిల్లర కాలంలో ఈ ప్రాజెక్ట్ ఎన్ని నీటిపారుదల శాఖలన్నీ చేయడం జరిగింది. అక్కడి నుంచి మా తాతోళ్ళ కాలంలో నుంచి కూడా తాతోళ్ళ కాలం నుంచి కూడా ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు రోజుల్లో నీటిపారుదల చాలా కష్టంగా ఉండేది. ఇది ఏంటంటే రాత్రులు ఇక్కడే వచ్చి మన పెద్దవాళ్ళు మా తాతలు తండ్రులు అందరూ కొనుక్కొని ఇక్కడే నీళ్ళ మడలు కట్టి అత్యంత కష్టంగా గడ్డి మోపులు లాంటివి వేయడం అటు జరుగుతూ ఉండేది. తర్వాత రోజుల్లో
మా టైం వచ్చిన తర్వాత కొంచెం ఒక ఈజీనెస్గా ఆ గోడలో మొత్తం అవన్నీ కట్టడం అయినా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనలో ఇప్పుడు టెక్నికల్గా మోడర్న్ రైతుగా మన హర్షాయిలు రావడం జరిగితే ఎక్కడ పడితే అక్కడ టెక్నికల్గా చెక్కలేసి ఇప్పుడు నీటిపారుదల ఈజీగా ఉంది, బాగా పారుతున్నాయి. ఏది ఏమైనా భక్తులకి దేవాలయాలు ఎలాగో ఆ విధంగా విద్యార్థులకు విద్యాలయాలు ఎలాగో ఆ విధంగా రైతులకి ఈ విధంగా నీళ్ల పారుదల, ఈ నీటి తూములు, కాలువలు అలాంటి ఎనబడ శ్రీరామ రక్ష వీటి గుండా నీళ్లు పారి పొలాలంతా సస్యశ్యామలం కావడం జరుగుతూ ఉంది. ఏదైనా 25 ఏళ్ళు అయితే అది ఒక చరిత్ర అంటారు. ఆ విధంగా ఇది 150 ఏళ్ళు చరిత్ర. ఈ కాలంని దీని గురించి నేను తెలియజేయాలనుకున్నాను. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. ఇది ఎల్లరాతి మెట్ట తూము, ఇది చరిత్ర. మేమందరం దీని కింద పారుదల ఉండేవాళ్ళమి. ఈ కాలం నేరుగా ఇక్కడ దాకా ఇది పోయి వావిళ్ళ రోడ్లో కలుసుకుంటుంది. అక్కడి నుంచి కొద్ది దూరం పోతుంది. దీని కింద వావిళ్ళ, తుమ్మగుంట, పటేల్ నగర్, ఎడవలూరు ఈ చుట్టుపక్కల రైతులందరూ పొలాలు ఉన్నాయి. ఆ ఊరికి సంబంధించి 1 ఎకరాకి 1 గంట పారుదల చౌకజర్లగాడ ఉంది. 1 గంట పారుదల 1 ఎకరాకి ఇది. ఈ కాలం గుండా ఈ కాలం ఇక్కడి నుంచి ఈ పెద్దగాల కాడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది ఎడలూరు నుంచి తుమ్మంట పోయే దారిలో పెద్దగాల కాడ ఈ పాయింట్లో వస్తుంది. దీని కొన వరకు తారు రోడ్డు ఉండడం అనేది చాలా వాల్యుబుల్ పాయింట్. ఇది ఆ తారు రోడ్డు మీద వచ్చి నీళ్ళ పారుదల చూసుకోవచ్చు. ఇంకో సంగతి ఏంటంటే దీని కింద పిల్ల కాలువలో పావుట్రోడ్ కాలువ అని ఒకటి ఉంది. దానికి పారుదల పోతూ ఉంటుంది. తర్వాత మన పటేల్ నగర్ మధ్యలో నుంచి నాయపర్తి కాలువ అనేది ఒకటి పోతుంది. ఆ విధంగా 2 కాలువలు ఉన్నాయి. ఆ 2 కాలువలు కూడా ఆదివారం పూట మాది ఎల్లరాతి మెట్ట చేను, దాని పేరు ఎల్లరాతి మెట్ట చేను. ఈ కాలువ తూము పేరుగా ఎల్లరాతి మెట్ట తూము. ఈ విధంగా దీని మీద ఆదివారం మెట్లు ఎక్కువగా పాటు పడుతూ ఉంటాము. రైతు సోదరులందరూ కూడా దీని గురించి కృషి చేస్తుంటారు. అందువల్ల ఈ తూము చరిత్ర చెప్పడం మా బాధ్యతగా భావించి నేను ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే.